అంత పెద్ద సభ పెట్టిళ్ళు భయపెట్టియడానిక కాంగ్రెస్ పార్టీని భయపెట్టేయడానిక లేదు, మాకు ముందు చూపు రేపు మేము గెలవాలి అనేది పబ్లికులో మంచి మాటలు మాట్లాడిండు. జనాలు కొంతమంది కూడా కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. అప్పుడు కాశ్మీర్లో జరిగినటువంటి అంత పెద్ద ఇష్యూ జరుగుతున్నా కూడా వీళ్ళు ఈ రజతోత్సవాలు జరుపుకోవడము, ఈ వసంతోత్సవాలు జరుపుకోవడము, ఈ స్వర్ణోత్సవాలు జరుపుకోవడము, ఇవన్నీ ఎందుకు? అంత పెద్దగా అంతమంది భర్తలను కోల్పోయినటువంటి మనుషులు 28 మంది ఉన్నాక వీళ్ళు ఈ పార్టీ పరంగా పెట్టి ఏం ఉద్దేశించిండ్రు, అసలు ఏం చెప్తున్నారు జనాలకని చెప్పేసి చాలా మంది మాట్లాడింది. దాని గురించి నువ్వేం చెప్తావు కేతమ్మా? ఇది మొన్న జరిగింది ఏది అక్కడ ఈ భారీ బహిరంగ సభని పెట్టుకున్నది 2-3 నెలల కింద మేడం. పెట్టుకున్నది అయితే ఆయన ఇప్పుడు ఒక ఆడపిల్లకి ఎంగేజ్మెంట్ అయింది మేడం, లగ్గం పెట్టుకుంటాం. ఇక్కడ ఏదో కొంచెం ఆపద ఉందని చెప్పి మొత్తం మీద మనం లగ్గం ఆపం కదా మేడం. ఇప్పుడు దానికి దీనికి సంబంధం లేదు. మా వాళ్ళు ఇది నిర్ణయించుకుందాం, ఇది నిర్ణయించుకోక 2-3 నెలల ముందు పెట్టుకోకుండా మటుకు ఆపేటోళ్ళే. అప్పటిదప్పుడు అనుకున్నది కాదు కదా మేడం. ఇది అది అంత తయారైనాక ఇది అయిందని చెప్పి దానికి వ్యతిరేకం దీనికి వ్యతిరేకం అని అనొద్దు మేడం. ఇది మేము కేసీఆర్ నిర్ణయించిండు, ఎప్పుడో నిర్ణయించిండు పలాని డేటుకు మనకు భారీ బహిరంగ సభ అని ఎక్కడెక్కడ జనాలకు 4 కోట్ల జనాలకు చెప్పినాక ఇది పెట్టిండు. కానీ దానికి అయ్యోని కేసీఆర్ కూడా అయ్యో పాపం అంటాడు. అందరం జాలి పడతాం, అందరం జాలి పడాలి మేడం. ఒక అమాయకులను వాళ్ళను ఇది చేస్తున్నారు కాబట్టి అందరం జాలి పడుతున్నాం, అయ్యో అంటున్నాము. దాని గురించి మేము అలా అని కాదు మేడం. దాందే దీందే ఇది ఎప్పుడో నిర్ణయించకండు కాబట్టి ఇది భారీ బహిరంగ సభ మేము చేసినాం మేడం. కేసీఆర్ సారు భయపడ్డారా మరి కాంగ్రెస్ వాళ్ళు మీ సభను చూసి? వాళ్ళు భయపడ్డారని మేము ఎందుకు అనుకుంటాం మేడం? భయపడితే భయపడి ఉండొచ్చు మరి జనాలను చూసి. వాళ్ళు పెడితే ఒకసారి రాలే జనం, ఖాళీగా ఉన్నాయి కుర్చీలు వరంగల్లో ఒకసారి ఖాళీగా తలకాయ కొట్టుకుంటూ పోయారు ఎక్కడోళ్ళు అక్కడ. ఎలకతుర్తి అనుకుంటా. ఎలకతుర్తిలోనే ఎందుకు పెట్టారు అసలు? వరంగల్లోనే ఎందుకు పెట్టాలనుకుంటారు? వరంగల్లో జాగాలు ఉన్నాయి మేడం, ఖాళీ జాగాలు, ఖాళీ స్థలాలు ఉన్నాయని పెట్టిర్రు. హైదరాబాద్ అంతా కబ్జా చేసిర్రు అయితే ఉన్నప్పుడు. అక్కడ ఇండ్లు కట్టుకోరు కదా మేడం.